రాముకి పట్టుమని 13 ఏళ్ళుండవు. చాలా బ్యాడ్ టెంపర్తో ఉండేవాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో గొడవ పెట్టుకునేవాడు. ఇది గమనించిన తండ్రి ఏం చేశాడంటే ఒక చిన్న బ్యాగ్లో శీలలు నింపి ఇచ్చాడు. అండ్ ఏమన్నాడంటే, నీకు ప్రతిసారి కోపం వచ్చినప్పుడు ఒక శీలను తీసుకెళ్ళి మన పెరట్లో ఉన్న చెక్క ఫెన్సింగ్కి కొట్టు అని. ఇంకా మొదటి రోజు తను మొత్తం 37 సార్లు వెళ్ళి ఆ శీలల్ని కొట్టాడు. ఇంకా ఆ తర్వాత కొన్ని వారాలు తను తన కోపాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అండ్ ఆటోమేటిక్గా శీలలు కొట్టడం కూడా తగ్గిపోయింది. ఈ ప్రాసెస్లో రాము తెలుసుకుంది ఏంటి అంటే, ఈ శీలల్ని కొట్టే కన్నా తన కోపాన్ని తగ్గించుకుంటే మంచిది అని. ఇంకా ఫైనల్గా ఒక రోజు వచ్చింది. అసలు తనకి ఇంకా కోపం అనేదే రావడం మానేసింది. ఇంకా ఇది వెళ్ళి తన తండ్రికి చెప్పాడు. అండ్ ఇది విన్న ఆయన ఏమన్నాడంటే, వావ్, దట్స్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఆ కొట్టిన శీలలన్నీ నీకు ఎన్ని రోజులైతే కోపం రాదో రోజుకి 1 చొప్పున పీకేయి అని. ఇంకా మళ్ళీ కొద్ది రోజులు గడిచాక రాము తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, శీలలన్నీ పీకేశాను అని చాలా సంతోషంగా చెప్పాడు. కొడుకు చెప్పింది విని ఇంకా రాము చెయ్యి పట్టుకొని ఆ ఫెన్సింగ్ వైపు వెళ్ళాడు. ఇంకా దాని ముందు ఆగి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, కానీ ఒక్కసారి ఆ ఫెన్సింగ్లో ఏర్పడిన రంధ్రాలను చూడు. ఈ ఫెన్స్ మళ్ళీ మునుపట్లాగా ఎప్పటికీ ఉండదు. కోపంలో మనం అన్న మాటలు కూడా ఇంతే. ఈ రంధ్రాల్లాగానే మనసుల్ని గాయపరుస్తుంది. ఒక మనిషికి కత్తి దింపి మళ్ళీ మళ్ళీ పొడిచి ఐఎమ్ సారీ అని చెప్పినా అండ్ ఆ మనిషి బతికినా ఆ చేసిన గాయం ఎటూ పోదు. అండ్ కోపంలో ఉన్న మాటలు కూడా జస్ట్ అలాంటివే. సో అందుకే పెద్దలు ఊరికే అనలేదు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.